పొందే మునుపు దేవుని వాక్యం చదువుదాం. ఈ దేవుని వాక్యము మనము చదవటం అనేటువంటిది మన జీవంతో మన ఆత్మను నింపుకుంటూ ఉన్నాం. అయితే ఆ జీవం మన లోపలికి వెళ్ళటానికి మార్గం ఏంటంటే మనసే. అందుకే కళ్ళతో చూచి చదవటం, దాన్ని మనలోనికి తీసుకోవాలి. అది మనకు జీవాన్ని ఇస్తుంది. వాక్యం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. యేసు ప్రభు చనిపోయిన వెంటనే ఒక సైనికుడు ఒక ఈటి తీసుకెళ్ళి యేసయ్య ప్రక్కలో పొడిచాడు. అక్కడే యోహాను ఉన్నాడు. ఈ సువార్త రాసినటువంటి యోహాను అక్కడే ఉన్నాడు. ఆయన ప్రక్కలో నుండి నీరు, రక్తము అలా చిమ్మిందంట. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ యోహాను దాన్ని ప్రత్యేకంగా తీసుకున్నాడు. ఎంత ప్రత్యేకంగా తీసుకున్నాడంటే ఇక్కడ దాని గురించి రాస్తూ ఇది చూచినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇది సత్యము, ఈ సాక్ష్యం సత్యం. ఏంటది? ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు రక్తము నీరు బయటకు వచ్చింది. దాన్ని నేను కన్నులారా చూశాను. దాన్ని మీరు నమ్మాలని నేను చెబుతూ ఉన్నా, సత్యం చెబుతున్నా. మనం ఏం నమ్మాలంట? ఆయన ప్రక్కలో నుండి రక్తము నీరు వచ్చిందని నమ్మాలి. ఏంటి నమ్మితే? వాస్తవం ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఆయన ప్రక్కలో నుండి వచ్చినటువంటి రక్తము మన విమోచనకు సూచన. మానవుని యొక్క పాప విమోచన జరిగిపోయింది. ఇక మానవుడు ఏమీ చేయనవసరం లేదు. అంటే ఈ మతాలు ఏం చెబుతున్నాయంటే, మానవుడా నువ్వు పాపివి, ఈ పాపం పోవాలంటే నువ్వు ఎంత శ్రమ పడతావో, ఎంత కృషి చేస్తావో అంతగా పాపం పోతుంది. నువ్వు తక్కువగా కృషి చేస్తే తక్కువ పాపం పోద్ది కనుక నీకు పుణ్యం ఏమీ రాదు, నువ్వు పాపంలోనే చచ్చిపోవాలి. కానీ బైబిల్ ఏం చెబుతుంది? యేసయ్య అందరి కొరకు చనిపోయాడు. అది యోహాను చెప్పే మాట. ఇక మీరేమీ చేయొద్దు, నేను కన్నులారా చూచాను. ఆయన ప్రక్కలో నుండి రక్తం బయటకు వచ్చింది. అది ఒకటే కాదు, ఆయన ప్రక్కలో నుండి ఏమొచ్చింది? నీరు, రక్తముతో పాటు నీరు వచ్చింది. ఆయనలో ఉన్న జీవము మానవ జాతికి అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఇది సింపుల్ గాస్పల్. అసలు వాస్తవంగా ఇది మానవుడు నమ్మాలంతే. అసలు ఏమీ చేయనవసరం లేదు. మనం అనిపిస్తుంది నమ్మటం వల్ల ఎలా రక్షణ కలుగుతుంది? అసలు భూమి మీద నమ్మకానికి మించినటువంటి శక్తి కలిగింది మరొకటి లేదండి. నమ్మకం ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇప్పుడు చూడండి, మనము బిడ్డ అమ్మ మీద ఆధారపడతాడు, అమ్మని నమ్ముతాడు. ఆ నమ్మకం అమ్మకు ఆనందాన్ని కలిగిస్తుంది. తెలుసా? అమ్మ చెప్పినప్పుడు పని చేస్తాడు. దాని అర్థం ఏంటి? మా అమ్మ చెప్పింది, గౌరవం, నమ్మకం. మా అమ్మ చెప్పింది, నన్ను ప్రేమించే తల్లి చెప్పింది. చూడండి నమ్మకానికి ఎంత వాల్యూ ఉందో. దేవుడు కూడా ఏం కోరుతున్నాడంటే, మానవుడా నువ్వేం చేయగలవు నా కొరకు? అసలు ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరి కొరకు? నువ్వు పుట్టక మునిపే నేను నీ కొరకు సృష్టించా. నిన్ను కూడా నేనే సృష్టించా. నీ ప్రాణానికి ఆధారం నువ్వు పాపం చేశావు, ప్రాయశ్చిత్తము నేనే చేస్తున్నా. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నన్ను నమ్ము. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇతని సాక్ష్యం సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడు. కాబట్టి యేసు ప్రభు నీ కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయనలో ఉన్న రక్తం కారిపోయింది, జీవం నీకు అనుగ్రహించబడిందని మనం నమ్మాలి. ఇక రెండవది, యోహాను చెప్పే మరి యొక్క సత్యం ఏంటంటే, ఇక్కడ తన పత్రిక చదివితే అతని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ యోహాను రాసిన పత్రికలు అంటాడు, యేసు అంటే క్రీస్తు శరీరధారి కాలేదు అంటే నరరూపి కాలేదు అని చెప్పే ఆత్మ దురాత్మ అంటాడు.
దేవుడు మానవుడయ్యాడు అని చెప్పే ఆత్మే సత్యాత్మ. కాలేదు అనేటువంటి వాడు దురాత్మ. అదొకటి. రెండవది, ఆ యేసు మరణించాడు అని నమ్మనటువంటి ఆత్మ దురాత్మ. నమ్మే ఆత్మ సత్యాత్మ. ఈ రోజున యేసయ్య చచ్చిపోలేదు, ఆయన శిలువ మీద దేవుడు మాయ చేసేసాడు, ఆ స్థానంలో వేరే వ్యక్తిని పెట్టి చంపేశారు, ఆయన పారిపోయి కాశ్మీర్ వచ్చి కాశ్మీర్లో కొంతకాలం బతికి అక్కడ చచ్చిపోయాడు, ఆయన సమాధి ఇప్పటికే ఉందని చెబుతారు. ఇది సాతాను యొక్క ఆలోచన. మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే యేసయ్య శిలువలో చచ్చిపోలేదు, ఆయన దేవుడు కాబట్టి మాయమైపోయాడు అనేది ఒక పెద్ద అద్భుతంగా ఘనతగా చూస్తాం. దేవుడికి పిచ్చి అద్భుతాలు అవసరంలా. దేవుడు మానవుడై చచ్చిపోవాలి. అలాగూ జరగటం ద్వారానే సాతానుడి యొక్క తల చితగొట్టబడాలి, మానవ జాతికి విమోచన కలగాలి. కాబట్టి యోహాను ఏమంటున్నాడంటే ఆయన ప్రక్కలో నుంచి రక్తము నీరు వచ్చింది కనుక ఆయన అప్పటికి ఏమయ్యాడు? చనిపోయాడు. ఆయన ఎవరు మాయ చేయలేదు, ఆయన చచ్చిపోయింది వాస్తవం. ఆయన చచ్చిపోకపోతే మానవ జాతికి విమోచన లేదు. కాబట్టి మన ప్రభు చనిపోయింది వాస్తవం. అలాగే యేసయ్య సిలువకి వెళ్ళే ముందు ఈ బలనిచ్చి ఇది నా పునరుత్థానం అని చెప్పలా. ఏమన్నాడు? దీనిని తిరిగినప్పుడల్లా నా మరణమును ప్రచురము చేయుదురు. మరణంలో నుండే జీవం బయటికి రావాలి. యేసు మరణించాడనేది వాస్తవం. ఆయన మరణించకపోతే నా పాపానికి విమోచన దొరికేది కాదు. అయితే ఆయన దేవుడు గనుక మూడవ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచింది కూడా వాస్తవమే. కాబట్టి మనము యేసుని నమ్ముకున్నాం, నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానో లేదో అనే ఏ చింత మీరు పెట్టుకోవద్దు. ఇంకా ఏదో చేస్తే పరలోకానికి వెళ్తాను అనుకోవద్దు. అసలు నువ్వేమీ చేయొద్దు. యేసయ్యను నమ్ము, ఆయనకు అప్పగించుకో. నీకు నువ్వుగా పరిశుద్ధంగా జీవించగలవు. నువ్వు ప్రయత్నించావా జీవించలేవు. గుర్తుంచుకోండి, దేవుణ్ణి నమ్మటం ద్వారానే మనము నీతిగా జీవించగలం, ప్రేమగా జీవించగలం, క్షమించగలం, మేలు చేయగలం. అది మనలో నుండి నీటి బుగ్గలాగా పెళ్ళుపుకు వచ్చేటువంటిది ఆ జీవం. అలాగూ మనలో ఉన్న జీవము ఇతరులకు ప్రవహిస్తుంది. ఎప్పుడు? యేసయ్యని మనము నమ్మాలి, ఆయన మీదే ఆధారపడాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా దేవుణ్ణి మెప్పించడానికి కొన్ని మంచి పనులు చేయాలి. మంచి పనులు నువ్వు చేయొద్దు, పరిశుద్ధాత్ముడు నీ ద్వారా చేసేటట్టుగా ఆయనకు అవకాశం ఇవ్వు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. చాలామంది భక్తులకి ఆ విషయం చాలా తెలియట్లేదు. మనం ఎవరు? మనం పాపాత్ములం, రక్షించబడ్డాం, దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడింది. మనలో నుండి జీవం ప్రవహించాలి. మనం ఆయన నమ్మినప్పుడు మనలో నుంచి ఆ జీవము ప్రవహిస్తుంది. మనము దేవునికి మహిమను తెచ్చే బిడలంగా ఈ లోకంలో ఉండగలం. మన ఆలోచన ఏంటంటే పౌలు గొప్ప భక్తుడు, తోమా గొప్ప భక్తుడు, మార్కు గొప్ప భక్తుడు, భక్సింగ్ గారు గొప్ప భక్తుడు, నేనే పనికిమాలిన వాడిని. వాళ్ళ గొప్పతనం ఏంటంటే, వాళ్ళ గొప్పతనం ఏదన్నా ఉందంటే దేవుణ్ణి నమ్మటమే వారి గొప్పతనం, దేవుని మీద ఆధారపడటమే గొప్పతనం. కనుక వాళ్ళు అలాగూ ప్రభు ఆశించినట్టుగా జీవించగలిగారు. మనం కూడా చేయాల్సింది ప్రభువుని నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి. ఆయన మనకి నీతినిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, విమోచనిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు. ఆయనే మనకు సమస్తమై ఉన్నాడు. మన ద్వారా దేవుడు ప్రవహిస్తాడు. కాబట్టి యేసు నీ కొరకు మరణించాడు, ఇది వాస్తవమని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. యేసయ్య నీ కొరకు మరణించింది వాస్తవం, ఆయన నమ్ము. ఆయన నీ కొరకు లేచాడు, అది నువ్వు నమ్ము. ఈ రెండు నమ్ము, నువ్వు రక్షించబడతావు, నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. కనుక ఉదయకాలం రక్షించబడిన మనం, దేవా ఇది నా కృషి కాదు, నీ కృప, నువ్వు నన్ను రక్షించుకున్నావు, ఇప్పుడు నీ బిడ్డను, నీ ఆత్మను నాకు ఇచ్చావు, నీ బిడ్డగా బ్రతకటానికి కృపను అనుగ్రహించని ప్రభువుని ఆరాధిస్తాం. అందరూ కళ్ళు మూసుకోనండి.